నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం సేవించాలని జిల్లా వినియోగదారుల ఫారం అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ పర్కాల ఎక్సైజ్ సిఐని వివరణ కోరారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫారం వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి పోతుగంటి అర్జున్, ప్రతిభ, ఎన్జిఓ నాగవల్లి, సారంగపాణి, ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి దుప్పటి మోగిలి, డివిజన్ అధ్యక్ష ఓనపాకల రాజు శ్రీకాంత్, పరకాల షాయంపేట మండల అధ్యక్షులు మంద మనోజ్, పోతిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్ గౌడ్ వరంగల్ జిల్లా ఇంజనీర్ హెల్త్ షాపులలో ఇక్కడ వీళ్ళు వాళ్ళు అమ్ముకుంటుంది 20 రూపాయలు, మొత్తం 40 రూపాయలు ఒక క్వార్టర్కి ఎక్కువ అమ్ముతుంది. ఈ విషయం మా దృష్టికి వచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మొత్తం ఏసీ గారికి, తర్వాత కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి అందరికీ చెప్పినాం, ఫిర్యాదు చేసినాం. వాళ్ళు 23వ తారీఖు 9వ నెల నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ అన్ని డివిజన్లు చివరికి వాళ్ళు ఒక 10 రూపాయలు తగ్గిస్తామని చెప్పి మిగతా డివిజన్లు ఒప్పుకున్నాయి. కానీ ఇక్కడ మాత్రం మేము క్లోజ్ చేయమని చేస్తాం, కానీ ధరలు తగ్గియమని చెప్పి ఇలా ఎక్కచ్చిగా నిలబడుతుంది. బెల్ట్ షాపులు అనేవి ఆథరైజ్డ్ షాప్స్ కాదు, మేము క్లోజ్ చేస్తూ ఉంటున్నాం. క్లోజ్ చేయండి, పర్లేదు, వాటికి లైసెన్స్ లేదు కాబట్టి క్లోజ్ చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను. దానికి రమ్మంటే పొద్దున రమ్మని చెప్పింది, ఇప్పుడు ఏదో ఫంక్షన్లో ఉందని చెప్పి అంటున్నాను. ఆయన వచ్చేంత వరకు మేము తాడవుతుంది తెలుసుకుంటాం. అవునండి, మీరు కలెక్టర్ గారికి ఎవరికైనా ఫిర్యాదు చేయలేదు? కలెక్టర్ గారికి 2 సార్లు ఫిర్యాదు ఇచ్చినాం. తర్వాత డిప్యూటీ కమిషనర్కు 3 సార్లు ఇచ్చినాం. తర్వాత సూపరింటెండెంట్ గారికి 3 సార్లు ఇచ్చినాం. కలెక్టర్కు 2 సార్లు, డిప్యూటీ కమిషనర్కు 2 సార్లు, సూపరింటెండెంట్కు 3 సార్లు ఇచ్చాం. అవన్నీ మొత్తం జిరాక్స్ కాపీలు. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారికి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారు? ఎవరికి? కమిషనర్ వరంగల్ ఉన్న డిప్యూటీ కమిషనర్ వారు. సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు ఏమైనా స్పందించలేదా? స్పందించి అయితే ఆ నిధికులో ఒక 10 రూపాయలను తగ్గాయని చెప్పి వాళ్ళు షాప్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓన్లీ బెల్ట్ షాప్లేనా, సిండికేట్ షాపు నడుపుతానని ఇట్లా మీరు ఏమన్నా ఫిర్యాదు చేసిండ్రు? సిండికేట్ వాళ్ళ స్టిక్కర్స్ ఇస్తున్నారు. వాళ్ళదొక పోటీ ప్రభుత్వం లెక్క వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు పోటీ, వీళ్ళదొకటి గవర్నమెంట్ మొత్తం లైసెన్స్ షాపులు, వాళ్ళ స్టిక్కర్స్ తోటి పోటీ ప్రభుత్వం, అదొక ప్రభుత్వం. వాళ్ళు స్టిక్కర్స్ వేసినందుకు 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు అమ్మేటోళ్ళు ఒక 20, మొత్తం కలిపి 40 రూపాయలు ఒక క్వార్టర్కే తీసుకుంటారు. మీ డిమాండ్ మొత్తానికి బంద్ చేయమన్నా లేకపోతే తగ్గించాలన్నా? ఎంఆర్పి రేట్కే అమ్మాలి. ఎంఆర్పి రేట్కే అమ్మితే ప్రజలకు మేలు జరుగుతుంది. గవర్నమెంట్ అంటే బెల్ట్ షాప్లలో కూడా ఎంఆర్పి రేట్లకు అమ్మాలని చెప్తున్నాను. అంతా బెల్ట్ షాప్లో ఏంటి లైసెన్స్ లేని అసలు అమ్మద్దు, అది అసలు నడిపియద్దు, బంద్ పెట్టాలి. మీ పేరు? సుదర్శన్ గౌడ్.